హుజూర్ నగర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆడియో సంచలనంగా మారింది. సైదిరెడ్డి 2 రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన ఒక ఆడియో వైరల్ గా మారింది. బీజేపీలో చేరిన తర్వాత కార్యకర్తలతో సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి వాళ్లే పోటీ చేయడం లేదు, ఎన్నికల టైంలో అవతల వారికి డబ్బులు ఇస్తే ఎలా అంటూ అందులో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్లే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది అని సైదిరెడ్డి ఈ ఆడియో సందేశంలో మాట్లాడారు. ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పడంతోనే బీజేపీలో చేరాను అని సైదిరెడ్డి అంటున్నారు. ఒకసారి సైదిరెడ్డి ఆ ఆడియోలో ఏం మాట్లాడారో విందాం. 2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా. ఢిల్లీకి పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం, ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది, దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు వెనక్కి పోతే పార్టీ పరుగు పోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన. అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకొని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు, సీతారామయ్య గారు అందరూ ఆడు ఉండటం లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది, ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తుంది. మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మన హుజూర్ నగర్ లో, కానీ మనం వచ్చి 120 సర్పంచ్లకు వచ్చినాం, పిఏసీఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీపీలు గెలిచినాం, జెడ్పీటీసీలు గెలిచినాం, అన్ని వరుసకు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయింది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా. ఎందుకంటే కొద్ది ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు, పేరంటాలు, చావులు, ఉరుకులు ఏది పనిచేసే లేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్స్ పెట్టలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికీ తెలుసు ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది. దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు, ఒక్క స్కామ్ జరగలే, సొంతంగా కుటుంబాలు లేవు, ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలనుకోవటం చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని. రేపు మళ్ళా రేవంత్ రెడ్డిని దింపాలా, అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ లో అనుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళా మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు. దీని లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళా మనమే ఆగం కావచ్చు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ నా ఏమంటూ ఉంటారు అనుకునే, నేను ఒక్కడిని పోయి ఏం చేస్తా, దాంట్లోకి నేను ఒక్కడిని పోయినా ఏముంటది, మీరందరూ ఖచ్చితంగా నా ఏంటుంటారు చేస్తారు అనుకునే. ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే సైజన్నికి చేస్తారా అని. కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లింని, దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం. మీరు లోకల్ అనుకునే పని చేసినా, మనం అనుకునే పని చేసినా, అది పార్టీ ఆ మతం అని పని చేయలే, ఎవరికి ఒక్కలో అని పని చేయలే. ఎవరైనా మాకు సైజన్ అంటే అర్ధరాత్రైనా పొందుకుంటూ కూర్చున్నా, వేరే పని లేకుండా 5 సంవత్సరాలు గడిపిన. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే, ఆ తప్పు క్షమించండి. కానీ మీరు అర్థం చేసుకుంటారు, మీకు తెలుస్తుంది. కొన్ని పరిణామాలు ఎట్లుంటాయంటే మీకు చెప్తే యాక్ట్ చేయలేరు, చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకు అందరికీ వాళ్ళు చెప్పిన వినాలని నేను చెప్తే రేపు సైలెంట్ మాట్లాడడం ఏంటడా అట్లా చెప్పలేము. బయటకు వచ్చి డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ మళ్ళీ మనకి ఇవ్వకుండా అవతలకి ఇస్తే మనం పార్టీలో ఎట్లా పని చేయలేస్తాం. అయినా మిమ్మల్ని కూడా పని చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి దయచేసి దీన్ని తప్పైతే తప్పులు క్షమించండి. మీరు నాకు తెలుసు ఆవేశంగా కొంతమంది పెట్టేది చూస్తూనే ఉన్నా, కొంతమంది పంపిస్తూనే ఉన్నారు. మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు, కానీ మీరు మంచి హృదయంతో ఆలోచించండి. ఒక్కసారి సైదన చేసిన తప్ప రైతా అని ఆలోచించండి. రేపు పార్టీ పరిస్థితి ఎక్కడో ఆలోచించండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎమర్జింగ్ పార్టీ ఎమర్జ్ అవుతుంది రేపు స్టేట్ లో. కొంతమంది అనొచ్చు ఎట్లుంటుందన్నా ఇప్పుడు ఏమీ లేదని. ఇలా మనం అంత ఎత్తున టీడీపీ కనుమరుగైపోయింది, ఇప్పుడు ఏం లేదు బీఆర్ఎస్ పైకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి రేపు 10 సీట్లు 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది కదా బీజేపీకి. ఎక్కడ చూసినా మోడీ గాలి తోలుతా ఉంది. అందుకని అంటే ఆ క్లీన్ ఇమేజ్ పనిచేస్తామనే ఇమేజ్. కాబట్టి మీరు సహృదంతో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ 2-3 రోజుల్లో ఒకసారి నేను హుజూర్ నగర్ వస్తా, మీటింగ్ పెట్టుకుంటా. మీకు కోపం ఉన్నా ఆ కోపాన్ని ఒకసారి ఆలోచించి చూడండి, నన్ను ఒకసారి ఆలోచించండి.
నేను చేసిన తప్పు అయితే క్షమించండి. మీరు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు. మీరు మీలో ఉంటుందనే నేను చేసుకున్నా కానీ మీరు లేకుండా నేను ఒక్కని పోయినా ఆ విలువ ఉండదు. మీరు అందరూ కూడా ఖచ్చితంగా నా ఇంటర్ రావాలా, వస్తారని ఆశిస్తా ఉన్నా. జై తెలంగాణ. సైదిరెడ్డి మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. సైదిరెడ్డి ఆడియో సందేశం హుజూర్ నగర్లో వైరల్గా మారింది. బీజేపీలో చేరిన తర్వాత కార్యకర్తలతో సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్లో పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని ఆయన అందులో మాట్లాడారు. రంజిత్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి వాళ్లే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఎన్నికల టైంలో అవతల వారికి డబ్బులు ఇస్తే ఎలా అంటూ ఆయన అందులో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని దించాలి అని కాంగ్రెస్ వాళ్లే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది అంటూ సైదిరెడ్డి చెప్తున్నారు. ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పడంతోనే బీజేపీలో చేరాను అని సైదిరెడ్డి ఆడియో సందేశంలో పేర్కొన్నారు. అందరూ సహకరించాలి అని ఆడియో సందేశంలో కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, సైదిరెడ్డి ఆడియో సందేశంపై ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నుంచి ఒక్కసారిగా అనుకోని రీతిలో కూడా ఎవరికి కార్యకర్తలు చెప్పుకోలేక అతను ఆ బీజేపీలో చేరడం జరిగింది. ఆ బీజేపీలో చేరడంపై కూడా అనుచరులతో మాట్లాడినటువంటి ఆడియో కాలే మనం చూస్తున్నాం. అతను చెప్తున్నటువంటి ప్రకారం మీకు ఎవరికి చెప్పలేకున్నా సడన్ గా జరిగిపోయింది, కానీ మీకు అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పడం జరిగింది. అందుకే రీతిలో కూడా మనకు ఎంపీ సీటు కన్ఫర్మ్ చేస్తారన్న చెప్పడం జరిగింది. అందుకనే బీజేపీలో చేరామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అర్థం అవటం లేదు. చాలా వరకు ఎంపీగా పోటీ చేయాలన్నట్టు చేవెళ్ళ రంజిత్ రెడ్డి కానీ ఇక్కడ శేఖర్ కానీ చాలా వరకు పోటీ చేయడానికి వెనక్కి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అర్థమవుతలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీని కూడా సొంత పార్టీ నేతలే కొంతమంది చేస్తారు, అది మొత్తం మనుగడ సాధించదన్నటువంటి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సైదిరెడ్డి ఒక్కసారిగా బీజేపీలోకి వెళ్లడం పట్ల అతను క్యాడర్ కు చెప్పుకునే అవకాశం, బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ఆ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి మనకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అందులో రీతిగా మరొక సంచలన విషయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనకు కాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ అవతల పార్టీ వాళ్లకు డబ్బులు ఇచ్చింది. ఇలాంటి ప్రయత్నాలు చేయడం పట్ల కూడా మనకు చివరి నిమిషంలో కూడా డబ్బులు ఇస్తామని కూడా మనకు చెప్పకుండా అవతల పార్టీ వాళ్ళకి ఇచ్చారని కూడా పరోక్షంగా కాంగ్రెస్ వారికి డబ్బులు ఇచ్చారు, తనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు తక్కువ ఇచ్చారని కూడా కార్యకర్తలతో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీలో చేరడంపై కూడా క్యాడర్ ని సమాయత్తం చేసుకోవడానికి ఆ కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి ఆడియోనే మనం చూస్తున్నాం. ఆ టికెట్ బీజేపీ పెద్దలు కూడా ఎంతో మంది పార్టీలకి వస్తామని కూడా టికెట్ లో చాలా మంది రేస్ లో ఉన్నప్పటికీ కూడా తమను సంప్రదించారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పడంతోనే తాను బీజేపీలో చేరినట్లు కూడా కార్యకర్తలతో మాట్లాడినటువంటి సంభాషణను మనం చూస్తున్నాం. రోహిత్, రైట్ రమేష్. హుజూర్ నగర్లో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడిన ఆడియో సందేశం వైరల్గా మారింది. బీజేపీలో చేరిన తర్వాత కార్యకర్తలతో సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరికి చెప్పకుండా ఆయన బీజేపీలో చేరిపోయారు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆడియో సందేశం ఇప్పుడు వైరల్గా మారింది. బీఆర్ఎస్లో పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు, రంజిత్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి వాళ్ళే పోటీ చేయడం లేదు, ఎన్నికల టైంలో మన వాళ్ళకి కాకుండా అవతల వాళ్ళకి డబ్బులు ఇస్తే ఎలా అంటూ అందులో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలి అని కాంగ్రెస్ వాళ్ళే చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది, ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పడంతోనే బీజేపీలో చేరాను, సహకరించాలి అంటూ ఆయన ఆడియో సందేశంలో పేర్కొన్నారు.